పెద్ద అభిమాని ఎన్టీ రామారావు గారికి. అవును. అంత పెద్ద అభిమానితోనే మీరు తలపడ్డారు. ఆ ఫీలింగ్ అదంతా చెప్తే కదా మీకు ఆ టైం అంతా. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే 85లో గెలిచినప్పుడు శుద్ధగల్ బిడ్డ కానీ ఆయన దగ్గర ఫస్ట్ పోయాను లేటెస్ట్. ఆయన చూస్తేనే చాలా గొప్పగా, ఎంత గొప్ప మనిషి. వెంటనే ఇచ్చి కాలు మొక్కిన, సార్ నాకు ఇదంటే బాబు నేను చేసిన పాపం. ఎప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన సీఎం కాదు కదా? సీఎం ఆయన 85లో సీఎం ఆయన. 85 అప్పుడు తొలిసారి అంటే రెండోసారి మీరు రెండోసారి ఎమ్మెల్యే 85లో నేను. 85లో ఆయన సీఎం, 83లో ఆయన సీఎం అయ్యిండు. ఓకే. నేను అప్పుడు కాంటెస్ట్ చేయలేదు. 85లో చేసిన, గెలిచినారు. అప్పుడు సీఎం అయ్యారు కదా ఆయన? సీఎం. ఆయన సీఎం. 89లో ఆయన సీఎం కాదు. 89లో మళ్ళీ మేము వస్తాం అంటే మీరు 85లో సిద్ధకల్ రిజర్వాయర్ గురించి పోయారు ఆయన దగ్గర. 85 సిద్ధకల్ రిజర్వాయర్ బాగా పోయినాం. ఆయన చేసిండు, మహేంద్రనాథ్ గారు ఫాలోఅప్ చేసిండు, అది కంప్లీట్ చేసినాం. ఓకే. కానీ గొప్ప రిసీవింగ్ ఎన్టీ రామారావు గారిది. నిజంగా ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఆయన కూడా లేచి, ఇంకోటి రాజీవ్ గాంధీ గారిని ఆయన ఇద్దరినే చూసిన, ఒక లీడర్ వస్తే ఇదేనా అనంతరావు గారు కలిసిపోయేది, లేచి రిసీవ్ చేసుకొని పోయేటప్పుడు లేచి పంపించాడు. గ్రేట్ పర్సనాలిటీ. ముఖ్యమంత్రితో మీ అభిమాన నటుడు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్, ఆల్సో నేషనల్ ఫ్రంట్ చైర్మన్. ఆయనతో మీరు గెలిచారు. ఒక జీవితంలో ఎవరు మర్చిపోలేని అనుభూతిని పొందారు మీరు. అది నాకు చాలా లైఫ్లో కానీ వేరే పొలిటికల్ అవసరం లేదని అనుకుంటా ఇప్పుడు ఇప్పటికి కూడా. అందుకే నేను ప్రతి దాని గురించి ఉరకను. అంత గొప్పగానే చరిత్ర వచ్చింది, మంత్రి వచ్చింది, నా ప్రాంతానికి మంచి గొప్ప చేసే అవకాశం నాకు వచ్చింది. నేను చేసిన కాడ చేసిన, ఇంకా చాలా చేసే ఉంది కానీ ఈశ్వరుడు భగవంతుడు అవకాశం చేస్తే లేదు. భగవంతుడు అంటే ఎవరు ప్రజలే కదా. ఇంతకుముందు ఈశ్వరేచ్ఛ అన్నారు. మీరు ఈశ్వరుని భక్తుడా? అవును. ఎక్కడికి వెళ్తుంటారు ప్రతిసారి? అన్ని శివాలయాలు చూస్తుంటాం. నేను చిన్నప్పటి నుంచి ఈశ్వరుని భక్తిని బాగా పూజ చేస్తాను. అయితే ఏం కోరను ఈశ్వరుని, భక్తి అంతే. భక్తి. ఈశ్వరుడు రోజు పూజ చేస్తే ఇయ్యడు. ప్రతి మనిషిలో ఈశ్వరుడు అని చెప్తారు. మన అందరికి ప్రజలకు సేవ చేస్తే అదే ఈశ్వరేచ్ఛ. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? ఇప్పుడు 67. 67 సంవత్సరాలు. మీరు అలా కనిపించడం లేదు. నేను ఎందుకు కనిపించాను రెట్టట్లా, అదంతా డైరెక్ట్ చూపే, వెనక చూపు ఉండదు. అసలు ఎన్నాడు ఫీల్ చేయను ఎక్కువ నేను. మంత్రి ఉన్నప్పుడు లేనప్పుడు చిన్నప్పటి నుంచి కూడా సింపుల్గా ఉంటాం, హాయిగా ఉంటాం. ఇక్కడ పండుకొని నిద్రపోతాం, పండుకుంటాం. అదేం నాకు ఉన్నాయి. బీపీ లేదు, షుగర్ ఉంది మొదటి నుంచి, అది నడుచు కంట్రోల్ చేస్తుంటారు. బీపీ షుగర్ అంతా కూడా. ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి మీవి అంతా? ఇవన్నీ జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు తగ్గిపోయినాయి. రోజువారీ కార్యక్రమం ఎలా స్టార్ట్ అవుతుంది? అంటే ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు? ఉదయం నేను 4 గంటలు వేస్తాను. 3:30-4 గంటలు వేసి కొద్దిసేపు ఆసనాలు చేస్తా, చేసి పూజ చేస్తా 1 గంట. అమ్మవారికి పూజ చేసి, దుర్గామాతకు పూజ చేస్తాను నేను మొదటి. పూజ చేసి 1 గంట సేపు చేసి ఆడ నుంచి నేను తిరుగుతూనే ఉంటాను. మా ఫామ్కి పోతాం, ఈ మధ్యలో జనం కలుస్తాం, అక్కడ వస్తారంటారు, పోతాను. మీకు ఎంతమంది సంతానం? 3 అమ్మాయిలే. 3 అమ్మాయిలే. ఓకే. 3 పెళ్ళిళ్ళు అయిపోయాయి. అంతా రాజకీయంగా వారసులు ఏం లేరు? ప్రస్తుతం అయితే ఎవరు లేరు. ఏమైనా అల్లుళ్ళు ఏమన్నా? 3 పెళ్ళిళ్ళు అయిపోయా? 3 పెళ్ళిళ్ళు. ఓకే. మనవరాళ్ళు మనవాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద ఆమెకి 2 కొడుకులు, చిన్న ఆమెకు 1 కొడుకు, మధ్య ఆమెకు 1 కొడుకు, కూతురు. ఓకే. అంత వెల్ ఆఫ్. పర్లేదు, బాగానే ఉంటారు. మీ అల్లుళ్ళు అంతా ఏం చేస్తున్నారు? అందరూ ఇంజనీర్సే. అందరూ చేస్తే అందరూ ఉద్యోగాలు చేస్తుంటారు. ఒక అమెరికాలో ఉంటారు, ఆయన 2 ఇక్కడ ఉంటారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్లా వంశీచంద్రెడ్డితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఏం పెద్దగా సంబంధాలు ఉంటాయి. ఆయన తాత నాకు సపోర్ట్ చేసిన బాగా, వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఆ కృతజ్ఞత ఆయన నేను చేసిన. దాని తర్వాత నాకు ఒక లక్ ఏంటంటే, ఒక సీనియర్ పొలిటీషియన్ ఎప్పుడైనా సలహా సూచనలు తీసుకున్నాను? లేదు, ఉన్నాడు మాట్లాడు, మేము సలహా ఇయ్యాము, ఆయన మమ్మల్ని అడగడు. మనకు కూడా అలవాట్లేదు మాట్లాడేది. అడగంది ఎక్కడ మాట్లాడే అలవాటే లేదు. నేను కూడా ఊరికిలాడి పబ్లిసిటీ రావాలనో, అక్కడ ఫిక్స్ కలవడం, పేపర్లు కలవడం ఎప్పుడు కోరనే. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే, అకేషన్ అంతే. దానికి నా స్వయంగా పబ్లిసిటీ నేను ఎప్పుడు లైక్ చేయలేదు. ఒకటే విశ్వాసం ఏంటంటే, మనం చేసింది మన యొక్క చేసిన పని మీదనే జనం గుర్తించాలి అంతే. ఇంతకని ఏం గుర్తిస్తారు? ఇక గుర్తించారు మస్తు మాటలు, మళ్ళీ వస్తారా లేకపోతే దాని గురించి ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి అది బలపడాలని కోరుకుంటాం. భవిష్యత్తులో అధికారం ఏది వచ్చినా, రాకున్నా వచ్చినా, నాకున్నటువంటి కమిట్మెంటు, నాకున్నటువంటి టువర్డ్స్ పీపుల్, టువర్డ్స్ మా నేషన్, కాన్స్టిట్యున్సీ, ప్రజలు, హానెస్టీ, అది మాత్రం లైఫ్ అంతా కంటిన్యూ అవుతాయి. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి,
ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe I Dream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.